15 సంవత్సరాలు. ఒక స్టేట్ని సెంట్రల్ పార్టీలు పవర్లోకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే రేంజ్లో కంట్రోల్ చేసిన ఒక పొలిటికల్ ఎంపైర్. స్ట్రీట్ పాలిటిక్స్ నుంచి చీఫ్ మినిస్టర్ చైర్ వరకు వచ్చిన ఒక ఉమెన్ లీడర్. బెంగాల్ అంటే దీదీ, దీదీ అంటే బెంగాల్ అనుకున్న ఒక ఎరా. కానీ 2026 ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చిన రోజు వెస్ట్ బెంగాల్ మ్యాప్లో కలర్ మాత్రమే కాదు, హిస్టరీ కూడా మారిపోయింది. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 నుంచి వెస్ట్ బెంగాల్ పొలిటికల్గా చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూసింది. ఇనీషియల్ డికెట్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బెంగాల్ పాలిటిక్స్ని డామినేట్ చేసింది. ఫ్రీడమ్ మూవ్మెంట్ లెగసీ, నేషనల్ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్, అర్బన్ ఇంటెలెక్చువల్ సపోర్ట్ కాంగ్రెస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాయి. కానీ 1960s, 70sలో ఎకనామిక్ ప్రెజర్ పెరిగింది. ఇండస్ట్రీస్ స్లోడౌన్ అయ్యాయి. లేబర్ అన్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఫుడ్ షార్టేజ్ పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ని పెంచాయి. ఆ ఫ్రస్ట్రేషన్ మధ్య 1977లో మార్క్సిస్ట్ లెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఆ విక్టరీ ఆర్డినరీ కాదు, ఎందుకంటే ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయింది బెంగాల్ హిస్టరీలో బిగ్గెస్ట్ పొలిటికల్ ఫోర్ట్రెస్. 1 టర్మ్ కాదు, 2 టర్మ్స్ కాదు, ఆల్మోస్ట్ 34 కంటిన్యూస్ ఇయర్స్. 1977 నుంచి 2011 వరకు ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ ఒకే పొలిటికల్ పార్టీ ఐడియాలజీ కింద గ్రో అయ్యాయి. విలేజెస్లో క్యాడర్ నెట్వర్క్స్, ట్రేడ్ యూనియన్స్ అండ్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్, ల్యాండ్ రిఫార్మ్స్, స్ట్రాంగ్ బూత్ కంట్రోల్ లెఫ్ట్ బెంగాల్ని ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫోర్ట్రెస్గా మార్చింది. పొలిటికల్ అనలిస్ట్ అప్పట్లో ఒక లైన్ చెప్పారు, ఢిల్లీలో గవర్నమెంట్స్ మార్చొచ్చు కానీ బెంగాల్లో లెఫ్ట్ని మాత్రం మార్చలేమని. కానీ హిస్టరీలో ఎవ్రీ ఎంపైర్కి ఒక ఛాలెంజర్ ఉంటాడు. బెంగాల్కి ఆ ఛాలెంజర్ మమతా బెనర్జీ. సింపుల్ కాటన్ శారీ, హవాయ్ చెప్పల్స్, స్ట్రీట్ ప్రొటెస్ట్స్, పోలీస్ బ్యారికేడ్స్, రైల్వే ట్రాక్స్, అగ్రెసివ్ స్పీచెస్. ఆమె ఇమేజ్ పొలిటీషియన్లా కాదు, ఫైటర్లా బిల్డ్ చేసుకుంది. మా మాతి మనుష్, ల్యాండ్, సాయిల్, పీపుల్ ఈ స్లోగాన్తో బెంగాల్ ఎమోషనల్ నెర్వ్ని టచ్ చేసింది. యాజ్ ఎ రిజల్ట్ 2011లో 34 ఇయర్స్ కమ్యూనిస్ట్ ఎంపైర్ కొలాప్స్ అయ్యి దీదీ పవర్లోకి వచ్చారు. తర్వాత 2016లో స్ట్రాంగర్ కమ్బ్యాక్ అండ్ 2021లో బీజేపీ స్ట్రాంగెస్ట్ ఛాలెంజ్ ఇచ్చినా మళ్ళీ గెలిచారు. స్లోలీ బెంగాల్లో ఒక లైన్ పాపులర్ అయ్యింది, బెంగాల్ అంటే దీదీ, దీదీ అంటే బెంగాల్. కానీ 2026లో అదే బెంగాల్, అదే ఓటర్స్ కంప్లీట్గా డిఫరెంట్ వర్డిక్ట్ ఇచ్చారు. ప్రజెంట్ అఫీషియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ వెస్ట్ బెంగాల్లో 294 సీట్స్ అండ్ మెజారిటీ మార్క్ ఈజ్ 148. బీజేపీ 208 సీట్స్ గెలిచింది. అండ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 79 సీట్స్ అండ్ కాంగ్రెస్ 2 సీట్స్ అండ్ ఏజేయూపీ 2 సీట్స్ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ వాన్ 2 సీట్స్. ఇంకా ఒక సీట్ పెండింగ్లో ఉంది, అది ఫాల్తా కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో రీపోల్ జరుగుతుంది. ఇప్పుడు నెంబర్స్ చూస్తే విక్టరీ అనిపిస్తుంది, కానీ హిస్టరీ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది సింపుల్ విక్టరీ కాదు. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఫుల్ మెజారిటీతో డైరెక్ట్ పవర్ క్యాప్చర్ చేసింది. కొలీజన్ లేదు, అవుట్ సైడ్ సపోర్ట్ కాదు, కింగ్ మేకర్ రోల్ కూడా కాదు, డైరెక్ట్ డామినేషన్. డైరెక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 148 సీట్స్ కావాలి, కానీ బీజేపీ 208 సీట్స్ గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కన్నా 60 సీట్స్ ఎక్కువ. పాలిటిక్స్లో ఇది విక్టరీ కాదు, ఇది టేక్ ఓవర్. కానీ క్వశ్చన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. 208 సీట్స్ ఓవర్ నైట్ రాలేదు. ఈ విక్టరీ ఆల్మోస్ట్ డికేడ్స్ ఆఫ్ ప్లానింగ్ రిజల్ట్. ఫస్ట్లీ బీజేపీ నార్త్ బెంగాల్లో బెల్ట్ స్ట్రాంగ్గా గ్రో అయ్యింది. ఆ రీజియన్స్ ఏంటంటే కూచ్ బెహార్, జల్పైగురి, డార్జిలింగ్, అలీపుర్ద్వార్. ఈ రీజియన్స్లో ఇయర్స్గా టీ గార్డెన్ వర్కర్స్ వేజ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. యంగ్ ఓటర్స్ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిటీ పాలిటిక్స్, సిటిజన్ డిబేట్స్, సెక్యూరిటీ కాన్సర్న్స్ ఎమోషనల్ ఇష్యూ అయ్యాయి. బీజేపీ ఈ పెయిన్ పాయింట్స్ని ఎలక్షన్ ముందు కాదు, ఇయర్స్ ముందు నుంచి స్టడీ చేసింది. విలేజ్ మీటింగ్స్, డోర్ టు డోర్ అవుట్ రీచ్, రిలీజియస్ కాన్సల్టేషన్, బూత్ కమిటీస్, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్. స్లోగా బీజేపీకి ఈ ఓట్ బ్యాంక్ అన్ని షిఫ్ట్ అయ్యాయి. కానీ బిగ్గెస్ట్ షాక్ నార్త్లో కాదు, అర్బన్ బెంగాల్లో జరిగింది. వై? బికాజ్ ఆల్రెడీ నార్త్లో మంచి బేస్ ఏర్పాటు చేసుకుంది బీజేపీ. బట్ అర్బన్ బెంగాల్లో కోల్కతా సుబర్బ్స్, హౌరా, హుగ్లీ, మదినీపూర్ ఇక్కడ సైలెంట్ ఓట్ షిఫ్ట్ జరిగింది. ఈ షిఫ్ట్ జరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే యూత్ యాంగర్. చాలా సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్, అర్బన్ మిడిల్ క్లాస్ యూత్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అది మెయిన్గా స్కీమ్స్ ఉన్నాయి కానీ కెరీర్ ఎక్కడ? మీన్స్ డిగ్రీస్ ఉన్నాయి కానీ జాబ్స్ లేవు అని అర్థం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో రాలేదు. ఇండస్ట్రియల్ రివైవల్ విజిబుల్గా కనబడలేదు. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ సోషల్ మీడియాలో మీమ్స్గా స్టార్ట్ అయ్యి పోలింగ్ బూత్ దగ్గర ఓట్స్గా మారింది. సెకండ్ రీజన్ రిక్రూట్మెంట్ కాంట్రవర్సీస్. టీచర్ రిక్రూట్మెంట్ కేసెస్ అండ్ ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీ మీద అలిగేషన్స్, మెరిట్ మీద డౌట్స్. థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇయర్స్ ప్రిపరేషన్ చేసి వెయిటింగ్లో ఉన్నారు. ఫ్యామిలీస్ స్లోలీ గవర్నమెంట్ మీద ట్రస్ట్ లూస్ అయ్యాయి. థర్డ్ రీజన్ ఉమెన్ ఎమోషనల్ షిఫ్ట్. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇన్సిడెంట్.
డాక్టర్స్ స్ట్రీట్స్లోకి వచ్చారు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఉమెన్ సేఫ్టీ డిస్కషన్ నేషనల్ ఇష్యూ అయ్యింది. అర్బన్ ఉమెన్ ఓటర్స్లో ఈ ఇన్సిడెంట్ ఒక స్కార్ లాగా రిమైన్ అయిపోయింది. అండ్ ఫోర్త్ రీజన్ 15 years పవర్ ఫ్యాటిగ్యూ. లాంగ్ టర్మ్ పవర్ వల్ల క్యాడరీ డామినెన్స్ అండ్ లోకల్ గేట్ కీపింగ్, పొలిటికల్ ఫేవరెటిజం అలిగేషన్స్, వీటి వల్ల గ్రౌండ్ లెవెల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. పీపుల్ స్కీమ్స్ని అప్రిషియేట్ చేశారు కానీ సిస్టమ్ మీద ఫ్యాటిగ్యూ బిల్డ్ అయ్యింది. అండ్ పాలిటిక్స్లో ఫ్యాటిగ్యూ సైలెంట్గా బిల్డ్ అయితే రిజల్ట్ లౌడ్గా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే 2026లో జరిగింది. కానీ బీజేపీ ఈ ఆపర్చునిటీని ఎలా క్యాప్చర్ చేసింది? ఫస్ట్, క్యాంపెయిన్ విత్ నేషనల్ ఫేస్. నరేంద్ర మోడీ గారు ఈయన క్యాంపెయిన్స్లో డెవలప్మెంట్ నెరేటివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాండింగ్, నేషనల్ సెక్యూరిటీ మెసేజింగ్, వీటి వల్ల ఫస్ట్ టైం ఓటర్స్కి ఆస్పిరేషనల్ కనెక్ట్ క్రియేట్ చేశారు. అండ్ సెకండ్, మాస్టర్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా. ఈయన బూత్ మ్యాథమెటిక్స్ అండ్ మైక్రో టార్గెటింగ్, కాన్స్టిట్యుయెన్సీ డేటా అండ్ డోర్ టు డోర్ ఎగ్జిక్యూషన్, ఒక మెషిన్ ప్రెసిషన్తో క్యాంపెయిన్ రన్ చేశారు. అండ్ థర్డ్, గ్రౌండ్ వారియర్ సువేందు అధికారి గారు. ఇంట్రెస్టింగ్గా ఈయన ఒకప్పుడు టీఎంసీ ఇన్సైడర్. ఈయనకి టీఎంసీ స్ట్రెంగ్త్స్ తెలుసు అండ్ వీక్నెసెస్ తెలుసు అండ్ క్యాడరీ యొక్క సైకాలజీ కూడా తెలుసు. పార్టీ షిఫ్ట్ అయ్యాక అదే నాలెడ్జ్ బీజేపీ బిగ్గెస్ట్ వెపన్ అయ్యింది. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ సీఎం ఎవరు? పొలిటికల్ సర్కిల్స్లో స్ట్రాంగెస్ట్ నేమ్ సువేందు అధికారి గారు. ఈయనకి గ్రాస్ రూట్ యాక్సెప్టబిలిటీ ఉంది, లెజిస్లేటర్ సపోర్ట్ కూడా ఉంది అండ్ యాంటీ టీఎంసీ సింబల్ గా ఇమేజ్ ఉంది. అండ్ సెకండ్ పాసిబిలిటీ ఈజ్ దిలీప్ ఘోష్. ఈయన కొన్ని ఇయర్స్ గా క్యాడర్ ఫౌండేషన్ బిల్డ్ చేసిన ఆర్గనైజేషనల్ పిల్లర్. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే బీజేపీ ఢిల్లీ లీడర్షిప్ సర్ప్రైజ్ ఫేస్ ని అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజెంట్ సిగ్నల్స్ అన్ని ఒకటే చెప్తున్నాయి, హైయెస్ట్ ప్రాబబిలిటీ సువేందు అధికారి గారికి ఉంది. 1977లో బెంగాల్ లెఫ్ట్ రెవల్యూషన్ చూసింది అండ్ 2011లో దీదీ రెవల్యూషన్ చూసింది. 2026లో బెంగాల్ సాఫ్రాన్ రెవల్యూషన్ చూస్తుందా? ఇది దీదీ ఎరా ఎండింగా లేక ఇండియా పాలిటిక్స్లో బిగ్గెస్ట్ కంబ్యాక్ స్టోరీ బిగినింగా? మీ అనాలిసిస్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి డీప్ పొలిటికల్ డాక్యుమెంటరీస్, హెడ్లైన్స్ వెనుక ఉన్న ఫుల్ స్టోరీస్, గ్రౌండ్ రియాలిటీ బ్రేక్ డౌన్స్ కోసం ఫ్యాక్ట్ అండ్ ఫ్రంట్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.